నీకు సహాయం చేస్తున్న వ్యక్తే కావచ్చు. సత్యం ఏ వైపు ఉంటే ఆ వైపు నిలబడి నేర్చుకో. దేవుని ప్రజలకు ఎప్పుడు కూడా ఎదురటి నిలబడడానికి ఇష్టపడాలి. దేవుని పని చేసేటువంటి దేవుని సేవకులకు కూడా ఎప్పుడు కూడా ఎదురొట్టి నిలబడే ప్రయత్నం చేయవాలి. నిజమైనటువంటి సేవ చేసేవాళ్ళు, అబద్ధం సేవ పక్కన పెట్టు. ఎవరు నిజంగా సేవ చేస్తున్నారో వాళ్లకు ఎదురొట్టి నిజమైన సత్యవాక్యమును బోధించేటువంటి దేవుని సేవకులకు ఎప్పుడు కూడా ఎదురొట్టి నిలబడబాకు. కోరి కీడు నష్టం వాళ్ళు నీకు ప్రయోజనకారులై నీ క్షేమం గురించే మాట్లాడుంటారు తప్ప అందులో వాళ్లకు ఏ రకమైనటువంటి స్వార్థమో ఉండదు. స్వార్థం ఉన్నోడు ఏం చేస్తాడు? నీ కుక్క పూచుందని దుద్దినట్లు దుద్దుతాడు నిన్ను. బిడ్డ ఏం కాదులే, నువ్వు తాగుతావా తాగు, నాకు ఇచ్చేది ఏం కాదు. నువ్వు చేస్తావా తిరుగుతావా తిరుగు, ఏం కాదు. ఆదివారం ప్రార్థన రావా రాకపోయినా నో ప్రాబ్లం, నాకు ఇచ్చేది నాకు పంపించాడు, ఫోన్ పే కొట్టు సార్లు ఏమవుతావు. కానీ నిజమైన వాక్య సేవకుడు ఏం చేస్తాడు? నిజమైన వాక్య సేవకుడు ఖండిస్తాడు, గద్దిస్తాడు. అందులోనే ప్రేమ ఉంది, అందులోనే ఆదరణ ఉంటుంది. వాడు ఎదురొక్కి నిలబడి